హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్: ఒక కారు 36 మైళ్ళ పర్ గంటకి వేగంతో 1/4 గంటల నిర్దిష్ట దూరాన్ని మరియు 56 మైళ్ళు వేగంతో 3/4 గంటల్లో మరొక దూరాన్ని కవర్ చేస్తుంది అంట. సో కారు ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి అంటున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి మైళ్ళల్లో ఉన్నాయి, రైట్? సో మనకి ఉన్న ఫార్ములా S=D/T, రైట్? సో ఏమంటున్నాడు? ఎంత దూరాన్ని, రైట్? మొత్తం దూరాన్ని అంటున్నాడు. అంటే మనకి డిస్టెన్స్ కావాలా? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ చూడండి, మనకి స్పీడ్ ఫస్ట్ది స్పీడ్. సో డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో స్పీడ్ ఎంత ఉంది మనకి? 36 మైల్స్. టైం ఎంత ఇచ్చాడు చూడండి, 2/1/4, రైట్? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉంది. సో దీన్ని మనం బయట మామూలు డివైడెడ్ బై లెక్క రాసుకోవాలంటే చూడండి, 4 2 8, 8 1 9, 9/4, రైట్? 9/4. చూడండి, ఇప్పుడు 4 9. సో 9 9 81 మైల్స్. ఫస్ట్ ఇతను 81 మైల్స్ అనేది డిస్టెన్స్ కవర్ చేశాడు. నెక్స్ట్ తర్వాత ఇంకో డిస్టెన్స్ ఉంది కదా 56 మైల్స్ తో. సో అది 56 ఇంటూ ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. సో 1 3/4. సో 1 3/4. దీన్ని చూడండి, సింప్లిఫై చేస్తే 4 1 4, ఒక 3 7. సో 7/4. సో క్యాన్సిల్ చేసి చూడండి, 14 రైట్? సో 14 ఇంటూ 7 98 వస్తుంది కదా. 98 మైల్స్. ఇప్పుడు ఏమంటున్నాడు? కారు ప్రయాణించిన మొత్తం దూరం అంటున్నాడు. మొత్తం అంటే ఈ రెండు చూడండి, 1 + 8 9, 8 + 9 17. సో మొత్తం 179 మైల్స్ ట్రావెల్ చేశారు, రైట్? ఎక్కడుంది 179? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్: సంవత్సరానికి చక్రవడ్డీతో కలిపిన, రైట్, 36,000 మొత్తాన్ని 6 సంవత్సరాల తర్వాత 3 రెట్లు అవుతుంది అంట, రైట్? ఏమంటున్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో అంటున్నాడు. సో 36,000 అనేది 6 ఇయర్స్ లో ఏమైతుంది? 3 టైమ్స్ అవుతుందంట, రైట్? 3 టైమ్స్. సో 36 ని 3 టైమ్స్ చూడండి, 30 ఇంటూ 3 90, 6 ఇంటూ 3 18. ఏమైతుంది? 108 అవుతుంది. సో 108,000. సో 36 అనేది 6 ఇయర్స్ లో 3 టైమ్స్ అయింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? అదే చక్రవడ్డీతో కలిపిన 18 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఇదే 108,000 ఏమైతుంది? మరి 6 ఇయర్స్ కి మరి 3 టైమ్స్ అవుతుంది కదా, రైట్? మరి 3 టైమ్స్ అవుతుంది. చూడండి, 108 ఇంటూ 3. సో 100 ఇంటూ 3 300, 8 3 24, 324 అవుతుంది. 324,000 అవుతుంది, రైట్? 6 ఇయర్స్ కి. నెక్స్ట్ ఏమైతుంది? ఈ 324,000 అనేది 6 ఇయర్స్ కి మరి ఏమవ్వాలి? 3 టైమ్స్ అవ్వాలి. సో అప్పుడు ఏమైతుంది? 18 ఇయర్స్ అయిపోతుంది మనకి. చూడండి, ఫస్ట్ 6 ఇయర్స్, తర్వాత 6 ఇయర్స్ 12 ఇయర్స్ అయిపోయాయి. నెక్స్ట్ 6 ఇయర్స్ కలిపితే ఏమైతుంది? 18 ఇయర్స్ అయిపోతుంది. నీ 18 ఇయర్స్ అయ్యే లోపల ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 324 ఇంటూ 3. సో 300 ఇంటూ 3 900, 20 ఇంటూ 6 3 60, 4 3 12. సో 279. సో 972,000. సో ఈ వాల్యూ అవుతుంది. ఎక్కడుంది 972,000 అనేది? చూడండి, 972,000 ఆప్షన్ 3. సి ఆప్షన్ 3 లో ఉంది ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్: ఒక వ్యక్తి వరుసగా 15 km/h, 15 km/h అండ్ x km/h అండ్ 30 km/h వేగంతో 300 కిలోమీటర్లు, 225 కిలోమీటర్లు మరియు 375 కిలోమీటర్ల దూరాలను కవర్ చేస్తాడు. మొత్తం ప్రయాణానికి అతని సగటు వేగం అంటున్నాడు, రైట్? సగటు వేగం 20 km/h అయితే x విలువ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ కావాలి అంటే, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, రైట్? సో టోటల్ డిస్టెన్స్ చూడండి, ఇదొక 300 కిలోమీటర్స్, ఇదొక 225 కిలోమీటర్స్, ఇదొక 375. చూడండి, ఈ 200 300 500, రైట్? ఇక్కడ 25, ఇక్కడ 70 100. సో టోటల్ 600 ఇది ఒక 300 900 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్. టోటల్ టైం, సో టైం చూడండి,
ఫస్ట్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 300 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో అలాంటప్పుడు ఏమైతుంది 300/15. సో 15 2 జా 30 అంటే 20 అవర్స్ పట్టింది ఫస్ట్‌ది. సో నెక్స్ట్‌ది ఏమంటున్నాడు 225 కిలోమీటర్లు ఎంత ఎక్స్ కేఎంపీహెచ్‌తో వెళ్ళాడు. సో అది మనకి తెలీదు కాబట్టి దాన్ని అలాగే వేసుకుంటాం. 225/x. ఇది చూడండి 375 బై ఎంత స్పీడ్‌తో 30. సో చూడండి 30 1 జా 30. సో 75 ఉంటుంది. సో 30 2 జా 60 కదా. సో ఇంకా 15 ఉంటుంది. రైట్. పాయింట్ పెట్టామంటే 0. సో ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 3 5 జా 15 అంటే ఒక 0 అంటే 35 జా 150 వచ్చేసింది కదా ఇప్పుడు 12.5 అవర్స్. రైట్. ఇది ఏమైతుంది ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు కదా ఇక్కడ యావరేజ్ స్పీడ్ అని ఇలా. రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ 20 ఇక్కడ 12 ప్లస్ 0.5 12.5 ఏమైతుంది సో 32.5 రైట్. సో 0 0 2 245 జా 90 రైట్. సో 45 ఈక్వల్స్ టు దీనంతా అటుపక్క పంపించేస్తున్నాం అంతే కదా. 20 ప్లస్ ఒక 12.5 ఏమైతుంది 32.5 ప్లస్ 225/x రైట్. ఈ 32.5 ఇటుపక్క వచ్చేస్తే సో సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 45 32.5 సో 0 ఇక్కడ 5 అవుతుంది కదా మనం క్యారీ తీసుకున్నప్పుడు 4 సో 2 4 నుంచి 3 పోతే 1 సో 12.5 ఈక్వల్స్ టు 225/x. సో మనకి x వాల్యూ అనేది అడుగుతున్నది. సో డైరెక్ట్ గా చూడండి ఇక్కడ మనకి డివిజన్ ఇక్కడ 0.5 ఉంది 12.5 ఉంది. సో నేను ఆ పాయింట్ తీసేసుకుంటున్నా. సో బై 10 వేసుకుంటున్నా. చూడండి 5 25 25 5 జా 125. సో 25 4 8 జా 200 25 9 జా 225 అంతే కదా. సో ఇక్కడ చూడండి 5 2 జా 10 అంటే నెక్స్ట్ ఎలా ఉంది 1/2 ఈక్వల్స్ టు 9/x ఉంది ఇప్పుడు. సో డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే x ఈక్వల్స్ టు 9 2 జా 18 వస్తుంది. సో డైరెక్ట్ గా మనకి x వాల్యూ వచ్చేసింది ఇక్కడ 18 అనేది. ఎక్కడ ఉంది 18 సి ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్ రైట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అర్థం కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళి మరి చూడండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 529 డివైడెడ్ బై 23 ఇంటూ 61 మైనస్ 1403 రైట్. దీన్ని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మనకి స్టాండర్డ్ ఫార్ములా తెలుసు కదా బాడ్ మాస్ రైట్. సో బ్రాకెట్ ఆఫ్ డివైడెడ్ బై సో బ్రాకెట్ ఆఫ్ లేవు కాబట్టి మనకి డివైడెడ్ బై చేస్తాం ఫస్ట్. సో ఇక్కడ చూడగానే 529 అనేది 23 యొక్క స్క్వేర్ అని మనకి తెలియాలి రైట్. స్క్వేర్స్ కూడా రావాలి. సో డైరెక్ట్ గా 529/23 అంటే డైరెక్ట్ 23 అని పెట్టేయచ్చు. ఎందుకంటే 23 ఇంటూ 23 చేస్తే 529 వస్తుంది. సో 23 ఇంటూ 61 మైనస్ 1403. సో చూడండి 3 1 జా సో డైరెక్ట్ గా 23 ఇంటూ 1 23 ఇంటూ 61 చూడండి 3 1 జా 3 3 6 జా 18 సో 2 1 జా 2 రైట్. అడిషన్ చేస్తే 20 సో 2 అనేది క్యారీ అవుతుంది రైట్. సారీ 3 1 జా 3 కదా ఇక్కడ రైట్. అలాగే ఇక్కడ చూడండి 6 2 జా 12 సో 12 కి 2 యాడ్ చేస్తే 14. సో ఈ రెండు మల్టిప్లై చేసిన 1403 నే వచ్చింది. సో మరి మైనస్ 1403 ఏమొస్తుంది 0 కదా. సో ఎక్కడుంది మన ఆప్షన్ 0 సి ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సాధారణ బహుభుజి యొక్క బాహ్య కోణం 40 డిగ్రీలు అయితే ఆ సాధారణ బహుభుజిలోని భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చాడు 40 డిగ్రీస్ అని. సో మనకి ఫార్ములా వచ్చేసి సో ఇంటర్నల్ యాంగిల్ రైట్ అంటే అంతర్కోణం ఇంటర్నల్ యాంగిల్ అంతర్కోణం ఈక్వల్స్ టు n-2 ఇంటూ 180/n ఇది కదా మన ఫార్ములా. బట్ మన క్వశ్చన్లో ఇచ్చినది ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చాడు బాహ్య కోణం ఇచ్చాడు. బట్ మనకు కావాల్సింది ఇంటర్నల్ యాంగిల్ కావాలా. అది ఎలా కనుక్కుంటాం చూడండి ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇంటర్నల్ యాంగిల్ ఒక 30 డిగ్రీస్ ఉందనుకోండి. సో ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఎలా చేస్తాం సో ఇదే యాంగిల్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసామంటే ఇలా ఉంటుంది కదా. సో ఇది ఇంటర్నల్ యాంగిల్ అవుతాయి ఇది దీన్ని ఎక్స్టర్నల్ యాంగిల్ అంటారు. సో అప్పటికి ఈ యాంగిల్ అంతా ఏమవుతుంది 180 నుంచి మనకి ఇంటర్నల్ యాంగిల్ తీసేస్తే 30 అప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమొస్తుంది 150 డిగ్రీస్ కదా.
అంటే అప్పుడు ఈ యాంగిల్ అంతా మనం 150 డిగ్రీస్ ఎక్స్టర్నల్ యాంగిల్ అని చెప్పొచ్చా? సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చాడు 40 డిగ్రీస్ అని. మనకి ఇంటర్నల్ యాంగిల్ కావాలి. సో దాన్ని ఏమని చేయొచ్చు మనం? 180 మైనస్ 40 చేస్తే 140 వస్తుంది. ఈ 140ని ఏమనొచ్చు మనం? ఇంటర్నల్ యాంగిల్ అనొచ్చా? అంతర కోణం, రైట్? సో ఇప్పుడు మనకి ఇంటర్నల్ యాంగిల్ వచ్చేసింది విచ్ ఇస్ 140. సో ఇక్కడ చూడండి n-2. ఇక్కడ n అంటే భుజాల సంఖ్య. సో అదే మనకి కావాల్సినది. అది మనకు తెలుసు కాబట్టి n-2 ఇంటూ 180 బై n, రైట్? చూడండి 0 0. సో 2 7 జా 2 9 జా. సో డైరెక్ట్ n ని ఇటుపక్క తీసుకెళ్తున్నా. 7n ఈక్వల్స్ టు, సో 9 తో దీన్ని మల్టిప్లై చేస్తున్నా. 9n మైనస్ 9 2 జా 18. సో చూడండి n ని ఒక సైడ్, కాన్స్టాంట్ ఒక సైడ్ తీసేసుకుంటున్నా. సో ఈ -18 ని ఇటుపక్క తీసుకున్నామంటే +18 అయిపోతుంది కదా, రైట్? సో 7n ని అటుపక్క తీసుకెళ్తున్నా. ఏమైతుంది? సో 9n మైనస్ 7n ఏమవుతుంది? 2n అవుతుంది, రైట్? 2n. సో 2 9 జా 18. సో మనకి n వాల్యూ వచ్చింది. n ఈక్వల్ టు 9 అనేది. n అంటే ఏంది ఇక్కడ? భుజాల సంఖ్య, రైట్? సో మనకు వచ్చింది n ఈక్వల్ టు 9 అనేది. ఎక్కడ ఉంది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలా. సో ఈ ఫార్ములా గుర్తుందంటే అతను ఇంటర్నల్ యాంగిల్ అని ఇవ్వండి, ఎక్స్టర్నల్ యాంగిల్ అన్న ఇవ్వనండి, లేదంటే భుజాల సంఖ్య ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటాడు. సో ఏదన్నా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా గుర్తుండాలి. ఈ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల లబ్ధం అని చెప్తూ మరి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తప్పనిసరిగా ఒకదానికొకటి భిన్నంగా ఉండకపోయినా అని. సో ఇదంతా మనకి నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదండి. సో వదిలేయాల్సిందే. ఎందుకంటే అక్కడ చెప్పేశాడు రెండు సంఖ్యలు లబ్ధం ఎంత 25 అని, రైట్? వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 5. అయితే వాటి ఎల్సిఎం ఏది అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా, నెంబర్ 1 అలాగే నెంబర్ 2 వీటి యొక్క మల్టిప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది? ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కి ఈక్వల్ గా ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి రెండు సంఖ్యల లబ్ధం చెప్పేశాడు 25 అని, రైట్? ఇంకే లేదు. ఎల్సిఎం మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హెచ్సిఎఫ్ ఇచ్చాడు కదా ఏమని? 5 అని. సో మనల్ని ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. సో డైరెక్ట్ గా మనం 5 5 జా 25. ఏది ఇది? ఎల్సిఎం. చూడండి ఎంత సింపుల్ గా ఇక్కడ ఈ పాయింట్ అనేది కన్ఫ్యూజన్ కోసం ఇచ్చాడు. సో ఎల్సిఎం అనేది ఇక్కడ మనకి 5 అవుతుంది. సో ఎక్కడ ఉంది 5 అనే ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బిలు 6x² + x - 15 = 0 సమీకరణం యొక్క మూలాలు అయితే అంటున్నాడు. అంటే ఏ మరియు బిలు రూట్స్ అంట. వాటికి కండిషన్ కూడా ఇచ్చాడు. అంటే a b అని. అంటే ఒక రూట్ అనేది పెద్దగా ఉంటుంది, ఇంకొక రూట్ చిన్నగా ఉంటుంది అని చెప్తున్నాడు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 6x² + x - 15 = 0 అనే ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలా, రైట్? చూడండి 6x² + x - 15 = 0. x² యొక్క కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టాంట్ అలా చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. చూడండి x² యొక్క కోఎఫిషియంట్ ఏముంది? 6 ఇంటూ కాన్స్టాంట్ ఏముంది? -15 చేస్తే 15 ఇంటూ -15 ఇంటూ 6 90. ఏం 90? -90, రైట్? సో ఇప్పుడు మనము ఒక 2 నెంబర్స్ పిక్ చేసుకోవాలా. చూడండి. సో 10 9 ఇవి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ వాటిని సబ్ట్రాక్ట్ చేసామంటే ఇక్కడ కాన్స్టాంట్ ఏముంది? x ఉంది, రైట్? x యొక్క కోఎఫిషియంట్ 1. 1 రావాలి. చూడండి సబ్ట్రాక్ట్ చేసామంటే సో సారీ 2 నెంబర్స్ తీసుకోవాలి. సో ఒకటి 10 ఇంకొకటి 9, రైట్? సో సబ్ట్రాక్ట్ చేసామంటే 10 - 9 1. సో x యొక్క కోఎఫిషియంట్ 1. ఇక్కడ మనకి 1 వచ్చింది. నెక్స్ట్ అదే నెంబర్స్ ని మల్టిప్లై చేసామంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ రావాలి. సో 10 × -9 -90. సో రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసాయి కాబట్టి సో ఒకటి 10 ఒకటి 9. ఒకవేళ మనకి ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏం లేకుండా డైరెక్ట్ 1 ఉందంటే సో డైరెక్ట్ ఇవే తీసేసుకోవచ్చు. బట్ ఇక్కడ 6 ఉంది కదా, సో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి 6x² సో ప్లస్ 10x మైనస్ 9x మైనస్ 15 = 0. సో ఇక్కడ నేనేం చేస్తాను? 2x ని కామన్ తీసుకుంటున్నా. సో 6x + 5 అంతే కదా. చూడండి 2 × 3 6 x × x x² ప్లస్ 2x × 5 10x అంతే కదా. సో ఇక్కడ ఈ రెండింటి నుంచి -3 అనేది
కామన్ తీస్తున్నా. సో 3x ప్లస్ 5 సో ఈక్వల్స్ టు 0. చూడండి 3 ఇంటూ 3 9x మైనస్ 9x. అలాగే మైనస్ 3 ఇంటూ 5 మైనస్ 15. సో చూడండి, సో సేమ్ రూట్స్ వచ్చాయి ఇక్కడ మనకి. అలాగే ఇక్కడ ఒక డిఫరెంట్ రూట్ వచ్చింది. చూడండి, ఒక రూట్ వచ్చేసి 2x మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో 2x ఈక్వల్స్ టు 3, x ఈక్వల్స్ టు 3/2, రైట్. ఇంకొక రూట్ ఉంది కదా, సో 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. 3x ఈక్వల్స్ టు -5, x ఈక్వల్స్ టు -5/3. సో రెండు రూట్స్ వచ్చాయి మనకి. సో ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కదా, a గ్రేటర్ దాన్ b అని. అంటే ఇక్కడ ఒక వాల్యూ అనేది పెద్దది. సో విచ్ ఇస్ 3/2, ఎందుకంటే పాజిటివ్ ఉంది. సో 3/2 అనేది ఏ వాల్యూ, రైట్. ఇప్పుడు బి వాల్యూ అనేది నెగిటివ్ లో ఉంది. సో విచ్ ఇస్ -5/3. సో ఇప్పుడు ఏమంటున్నాడు కండిషన్, ఏ మైనస్ బి అంటున్నాడు. అంటే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3/2 ప్లస్ 5/3 ఈ వాల్యూ చెప్పమంటున్నాడు. చూడండి, కింద 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎల్సిఎం ఏమైతుంది, 2 3 జా 6. డైరెక్ట్ ఇలా మల్టిప్లికేషన్, 3 3 జా 9, 2 5 జా 10, అంటే 19/6. సో ఎక్కడ ఉంది వాల్యూ మనకి 19/6? సి ఆప్షన్ 2 లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ నుంచి వచ్చారు చూడండి. ఫస్ట్ 99, 101, 104, 109, 116, రైట్. సో దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో 2, అలాగే 3, అలాగే 5. సో నెక్స్ట్ ఆబ్వియస్లీ 7, అంతే కదా. చూడండి, ఏ నెంబర్స్ వెళ్తున్నాయి ఇక్కడ, ఈవెన్ నెంబర్స్ వెళ్తున్నాయా, లేదు. ఆడ్ నెంబర్స్ వెళ్తున్నాయా, లేదు. సో ప్రైమ్ నెంబర్స్ వెళ్తున్నాయి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7. నెక్స్ట్ ఏంది, 9 కాదు కదండి, 9 ప్రైమ్ నెంబర్ కాదు కదా. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 11. సో 116 కి 11 యాడ్ చేస్తే 127. నెక్స్ట్ వచ్చే నెంబర్ మంది 127. ఎక్కడ నుంచి చూడండి 127, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు ధనాత్మక సంఖ్యల మొత్తము 45, రైట్. విచ్ ఇస్ x ప్లస్ y ఈక్వల్స్ టు 45 అంటున్నాడు. వాటి వ్యత్యాసం, సో x మైనస్ y ఈక్వల్స్ టు 19 అంటున్నాడు. సో సంఖ్యలు ఏవి అంటున్నాడు, రైట్. సో ఇలా కోఎఫిషియన్స్ ఏం లేవంటే, సో ఎక్స్ కి వై కి కోఎఫిషియన్స్ ఏం లేవంటే జస్ట్ డైరెక్ట్ గా మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ని ప్లస్ చేసి బై 2 చేసామంటే బిగ్ నెంబర్ అంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. అలాగే మైనస్ చేసి సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేసామంటే వై వాల్యూ వస్తుంది. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ 45 ప్లస్ 19 ఏమైతుంది, 64 అవుతుంది. సో బై 2, 64/2 చేసామంటే 32, ఇది ఎక్స్ వాల్యూ వస్తుంది. సో 32 ఎక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఒకే ఒక దాంట్లో ఉంది మనకి. సో డైరెక్ట్ మనం ఆప్షన్ 1 అని పెట్టేయచ్చు, రైట్. బట్ వై వాల్యూ చెక్ చేద్దాం. సో ఎక్స్ వాల్యూ కావాలంటే ప్లస్ చేసి బై 2 చేసాం. అదే వై వాల్యూ కావాలంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. చూడండి, 45 నుంచి 19 పోతే 6, రైట్. 15 నుంచి 9 పోతే 6, 3 నుంచి 1 పోతే 2, 26/2 చేస్తే 13. సో వచ్చిందా రెండు వాల్యూస్, 32, 13. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 యూనిట్ మరియు 5 యూనిట్ పొడవు గల సమాంతర భుజాలు కలిగిన ట్రెపీజియం వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు, రైట్. మరియు దాని సమాంతర భుజాల మధ్య అతి తక్కువ దూరం 6 యూనిట్ అయితే, రైట్. సో ట్రెపీజియం ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక స్క్వేర్ అనేది సైడ్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. సో దాన్ని ఏమంటాం మనం, సో విషమ చతుర్భుజం అంటాం. సో ట్రెపీజియం ని. సో ఇలా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ ఏ బి సి డి అని 4 సైడ్స్ ఉంటాయి. సో ట్రెపీజియం అంటేనే గుర్తొచ్చేసేలా మనకి. సో 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ గురించి అక్కడ చెప్తున్నాడు. ఏమని, ఇది 3 ఉందంట, ఇది 5 ఉందంట. అలాగే వాటి మధ్య తక్కువ డిస్టెన్స్ అంటే ఏమంటున్నాడు, హైట్ అంటున్నాడు. హైట్ ఏమంటున్నాడు, 6 అంటున్నాడు, రైట్. సో దాని వైశాల్యం. సో ట్రెపీజియం యొక్క వైశాల్యం మనకి ఫార్ములా a+b/2 ఇంటూ హైట్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ట్రెపీజియం అనగానే ఇలా గుర్తొచ్చేసేయాలి మనకి, పిరమిడ్ టైప్, రైట్. సో a+b/2 ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు కదా, 3 + 5 8, 8/2 ఇంటూ హైట్. హైట్ అంటే సో దాని సమాంతర భుజాల మధ్య అతి తక్కువ దూరం అంటే ఇది హైట్. ఎంత ఇచ్చాడు, 6. సో ఇది దాని ఏరియాకి ఫార్ములా. చూడండి, 2 4 జా 8, 4 6 జా 24. ఇది మనకి వచ్చే ఆన్సర్. ఎక్కడుంది 24 అనేది, సి ఆప్షన్
3 is our answer, right? So next question. 9.6 is to 16.8 is to double is to 18 is to x అయితే x విలువ ఎంత అంటున్నాడు. సో ఇలా మనకి రేషియోలో ఉందంటే ఇది ఏమర్థము? సో ఇలా డబుల్ రేషియో ఉందంటే ఆబ్వియస్లీ ప్రపోర్షన్, రైట్? ప్రపోర్షన్ అనుపాతంలో ఉన్నట్లు. అనుపాతం మనకి ఏడి ఈక్వల్స్ టు బీసీ, రైట్? ఏబిసిడి, ఏడి ఈక్వల్స్ టు బీసీ. సో ఏడి 9.6 ఇంటూ ఎక్స్, బీసీ 16.8 ఇంటూ 18. సో ఇక్కడ సింగిల్ పాయింట్ ఉంది, ఇక్కడ సింగిల్ పాయింట్ ఉంది, డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేదంటే, అర్థం కాలేదంటే 9.6 ఉంది కదా, బై 10 వేసుకున్నాం అంటే పాయింట్ వెళ్ళిపోద్ది. సో 96/10. అలాగే ఇక్కడ కూడా 168/10 వెళ్ళిపోయిందా? చూడండి, ఇక్కడ 10 కి ఇక్కడ 10 కి క్యాన్సిల్. సో డైరెక్ట్ ఏం ఉండవు, అన్ని వెళ్ళిపోతాయి. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 168 ఇంటూ 18 ఈ 96 మల్టిప్లికేషన్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసిందంటే డివైడెడ్ బై లేకి అవుతుంది. సో 8 తో చూడండి, 8 1 జా 8, ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది కదా, 8 2 జా 16. అలాగే ఇక్కడ చూడండి, 8 2 జా 16, 8 1 జా. సో 3 తో 3 4 జా 12, 3 7 జా 18. సో 2 2 జా 2 9 జా. సో ఎంత అవుతుంది? 7 9 జా 63/2. చూడండి, 2 3 జా 6, 2 1 జా 1 రిమైండర్ ఉంటుంది కదా, సో పాయింట్ పెట్టామంటే 0, 2 5 జా 10, 31.5 ఎక్స్ విలువ ఎక్కడ 31.5? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రిగ్నామెట్రీ ఇచ్చాడు, చూడండి ఎంత సింపుల్ ట్రిక్ గా చేయొచ్చు. సో సైన్ తీటా, సో బీటా ప్లేస్ లో, సో ఆబ్వియస్లీ మనం పలికే విధానం తీటా కదా, సో సైన్ తీటా ప్లస్ కొసెక్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సీకెంట్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్, రైట్? ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందా? సో డైరెక్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఆ ఫామ్ లోకి రాసేసుకుంటా చూడండి. సో సైన్ స్క్వేర్ తీటా, సో కాసేపు బీటా ప్లేస్ లో తీటా అనుకోండి, రైట్? కొసెక్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ సైన్ తీటా. సో కొసెక్ తీటాని ఏమో రాసుకోవచ్చు మనం, 1 బై సైన్ తీటా అని రాయొచ్చా, రైట్? సో ఇదంతా ఇక్కడి నుంచి వచ్చింది. చూడండి, సైన్ తీటా క్యాన్సిల్. సో 2 ఇంటూ 1, సో 2 ఉంది ఇదంతా, రైట్? ఇక్కడ కొసెక్ చూడండి, మరి కాస్ స్క్వేర్ అనుకోద్దండి, రైట్? నెక్స్ట్ ఈ ఫార్ములా చూడండి, సో ఇది ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో డైరెక్ట్ గా అది అడిషన్, తర్వాత సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇది ఏ మైనస్ బి కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సో సీకెంట్ తీటా. సో డైరెక్ట్ గా కాస్ తీటా సీకెంట్ తీటాని ఏమని రాసుకోవచ్చు, 1 బై కాస్ తీటా ఇంటూ కాస్ తీటా, ఇక్కడ ఉన్నది, రైట్? వచ్చిందా? చూడండి, ఇక్కడ ఈ కాస్ తీటా క్యాన్సిల్. సో ఉన్నది ఏంది, -2 ఇంటూ 1 -2 ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూడండి, దాని తర్వాత వాల్యూ ఏముంది, ఏ ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అని అక్కడ ఉన్న దాన్ని మనం ఇటుపక్క తీసేసుకున్నామంటే ఏమైతుంది, సో మైనస్ టాన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా, రైట్? సో ఇప్పుడు ఈ సిరీస్ అంతా అడిషన్ లో ఉంది, రైట్? సో ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా, సో 1 అవుతుందా, రైట్? అలాగే ఇక్కడ చూడండి, కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా 1 అవుతుందా? అలాగే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 అవుతుందా? సో ఈ +2 కి ఈ -2 కి క్యాన్సిల్ అయిపోద్ది. సో వాల్యూ ఎంత వచ్చింది, 3, రైట్? సో ఇవి మనకి గుర్తుండాలా, ఏవి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, అలాగే కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, అలాగే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఈ 3 ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీలో ఈక్వల్ టు 1 వచ్చేటి ఈ 3 గుర్తుండాలి. సో వీటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనకి ఆప్షన్ 3 వచ్చింది. ఎక్కడుంది ఆప్షన్ 3 అనేది? సి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ అంటున్నాడు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0, రైట్? సో ఇక్కడ మనకి x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. సో 1 ఇంటూ 4 4,
రైట్. సో మనం 2 నెంబర్స్ పిక్ చేసుకోవాలి. సో ఆ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 4 రావాలి. సో అదే అడిషన్ చేస్తే 4 రావాలి. రైట్. చూడండి 2 ఇంటూ 2 4 వచ్చిందా? అలాగే అడిషన్ చేస్తే 2 + 2 4. బట్ మనకు కావాల్సింది -4. సో వాటికి మైనస్ యాడ్ చేసామంటే చూడండి 2 ఇంటూ 2 4. అదే -2 ప్లస్ -2 ఏమైతుంది? -4 వచ్చిందా? ఇక్కడ ఇక్కడొచ్చిన వాల్యూస్‌కి మనం డైరెక్ట్‌గా ఇక్కడ నెగెటివ్ వస్తే మనం పాజిటివ్ తీసుకుంటాం. సో ఎందుకంటే x - 2 = 0. x = 2. అలాగే ఇక్కడ వచ్చినది కూడా -2నే కాబట్టి డైరెక్ట్ x = 2 తీసేసుకుంటాం. రైట్. సో x ప్లస్‌లో ఇప్పుడు ఏముంది మనకి వాల్యూ 2 ఉంది. సో ఈ xని ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్‌లో సబ్స్టిట్యూట్ చేసామంటే చూడండి x³ అంటే 2³ అంటే 8, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1/2. 1/2 అంటే 0.5 ప్లస్ 1/2 స్క్వేర్ అంటే 1/4. 1/4ని ఏమని రాస్తాం మనం? సో క్వార్టర్ అంటాం కదా! క్వార్టర్ అంటే 0.25. సో 0.25 చూడండి 8 + 4 12. 12 ఒక 0.5 ఒక 0.25 సో 0.75 ఏమైతుంది? 12.75 చూడండి ఎక్కడ ఉంది 12.75 అనేది? ఆప్షన్ 3లో ఉందా? సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ నెక్స్ట్ క్వెషన్. ఒక త్రిభుజం యొక్క భుజాలు 15 సెంటీమీటర్స్, 28 సెంటీమీటర్స్ మరియు 41 సెంటీమీటర్స్. రైట్. 28 సెంటీమీటర్స్ పొడవు గల భుజాలకు అనుగుణంగా దాని ఎత్తు యొక్క పొడవు ఎంత అంటాడు. సో మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ఇది ఎలాంటి ట్రయాంగిల్? ఐసోసెల్స్ ట్రయాంగిల్. అంటే విషమ త్రిభుజం అంటారు. అంటే ఏ ఒక్క సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండవు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇది 15 అంటున్నాడు. ఇది 41 అంటున్నాడు. ఒకటి 28 అంటున్నాడు. సో 28 ఎక్కడన్నా రాని. కానీ ఏమంటున్నాడు? 28కి అనుగుణంగా ఉండడం దానికి హైట్ అడుగుతున్నాడు. అంటే ఈ హైట్ అడుగుతున్నాడు. రైట్. సో ఇది విషమ త్రిభుజం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏరియా కావాలంటే మనకి హీరోన్స్ ఫార్ములా ఉంది. రైట్. హీరోన్స్ ఫార్ములా ఉంది విచ్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి s అనేది కావాలా. s అనేది ఏంది? సో ఈ యొక్క 3 సైడ్స్ బై 2. 3 సైడ్స్ ని అడిషన్ చేసి బై 2 చేసామంటే s వాల్యూ వస్తుంది. సో 15 అలాగే 41 28 చూడండి ఇది ఒక 6 ఇది ఒక 8 సో 14. సో 5 ఒక 3 8. సో 84/2 చేస్తే 42 వచ్చింది మనకి. ఇదేంటిది? ఎస్ వాల్యూ. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి 42 స్క్వేర్ రూట్ ఆఫ్ 42 మైనస్ ఏ. ఏ ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక వాల్యూ. సో 15 కానీ 28 కానీ దాన్ని ఏది తీసుకున్నా మనకి ఇది అయిపోతుంది. సో 42 మైనస్ 15 సో ఏమవుతుంది? 42 మైనస్ 15 27 రైట్. 27 అలాగే 42 మైనస్ బి అంటే 41 ఏదో ఒకటి 41 చేస్తే 42 మైనస్ 41 చేస్తే 1. నెక్స్ట్ 42 మైనస్ 28 ఏమొస్తుంది? సో 14 అంతే కదా. సో 28కి 14 కలిపితే 42 రైట్. ఇప్పుడు ఈ వాల్యూని మనం చూడండి చేసామంటే 42 ఇంటూ 27. సో 42 ఇంటూ 27. సో 7 2 జా 14 2 2 జా 4 4 7 జా 28. సో ఇదొక 5 ఇదొక 3 13 33 రైట్. 4 2 జా 8 11 అంటే 1134 ఇంటూ 14 చేయాలి మళ్ళీ ఇప్పుడు. సో ఇక్కడ చూడండి 1134 ఇంటూ 14. ఈ 1134 ఇంటూ 14 నేను ఏ విధంగా చేస్తాను చూడండి. 1134 ఇంటూ 10 మరియు 4 అంతే కదా. సో 114 ఇంటూ 10 చేసామంటే ఒక 0 యాడ్ అవుతుంది రైట్. అలాగే 1134 ఇంటూ 1134ని 4తో చేసామంటే చూడండి ఫస్ట్ 1000 ఉందా 1000 ఇంటూ 4 4000. నెక్స్ట్ 100 ఉందా 100 ఇంటూ 4 400. 30 ఇంటూ 4 120. 4 4 జా 16 చూడండి 6 7 అలాగే ఇక్కడ 3 4 4 8 సో 5 158 76. ఇది ఎలా ఉంది? అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ లో ఉంది 158 76. ఇప్పుడు దీనికి మనం స్క్వేర్ రూట్ కనుక్కుంటేనే అది మనకి ఇక్కడ వచ్చే ట్రయాంగిల్ కి ఏరియా అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ రూట్ కనుక్కునేది ట్రిక్. ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇది ఈ 76 అనేది ఏ స్క్వేర్ కి దగ్గరగా ఉంది రైట్.
ఇక్కడ చూడండి ఎండింగ్ లో 6 రావాలి. ఎండింగ్ లో 6 అంటే ఒకటి 4 నుంచి వస్తుంది లేదా 6 నుంచి వస్తుంది. అంతే కదా! 4 ఇంటూ 4 చేస్తే 6. అలాగే 6 ఇంటూ 6 చేస్తే 6. సో ఎండింగ్ లో ఈ 4 లేదా 6 మాత్రమే ఉండాలి. రైట్. చూడండి నెక్స్ట్ 158. ఈ 158 అనేది ఏ స్క్వేర్ కి దగ్గరగా ఉంది? సో 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169. సో 13 స్క్వేర్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మనకి దగ్గరగా ఉన్నది 12 తీసుకోవాలి. సో 124 126 అనేది మనకి నెక్స్ట్ ఇంకొకటి. ఇది చూడండి ఫస్ట్ 12 తీసుకున్నాం కదా, 12 కి నెక్స్ట్ వచ్చే నెంబర్ తో మల్టిప్లై చేయాలి మనకి. సో 12 ఇంటూ 10 120, 12 3 జా 36, 156 వచ్చింది. ఈ 156 అనేది ఇక్కడ ఉన్నటువంటి 158 కంటే చిన్న నెంబర్ కదా, తక్కువ ఉంది. సో ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం బిగ్ నెంబర్ తీసుకుంటాం. సో మనకి ఏరియా వచ్చేసి 126 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఈ 126 సెంటీమీటర్ స్క్వేర్ ని మనకి ఏరియా ఏరియా ఒక ఏరియా ట్రయాంగిల్ యొక్క ఏరియాలో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో విచ్ ఇస్ ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా ఎంత అంటున్నాడు? 126. సో ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇది ఇక్కడ చెప్పాడు మనకి 28 పొడవు గల భుజాలకు అనుగుణంగా అని. రైట్. బేస్ ఈజ్ నథింగ్ బట్ 28. హైట్ మనల్ని కనుక్కోమన్నాడు. చూడండి 2 14 జా. సో 14 9 జా. 14 9 జా 126. సో ఇక్కడ హెచ్ వచ్చేసి 9 సెంటీమీటర్స్. సో ఎక్కడ ఉంది ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. 2 టేబుల్లు మరియు 3 కుర్చీల ధర 540 అంటున్నాడు. అంటే 2 టేబుల్స్ 3 చైర్స్ కాస్ట్ ఎంత అంటున్నాడు? 540. అలాగే నెక్స్ట్ 2 టేబుల్స్ 2 టేబుల్స్ మరియు 1 కుర్చీ ఎంత అంటున్నాడు? 470. అయితే 5 కుర్చీల ధర ఎంత అంటున్నాడు? రైట్. సో చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి మనకి డేటా నుంచి డైరెక్ట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. సో మైనస్ మైనస్ మైనస్. సో ప్లస్ 2t మైనస్ 2t క్యాన్సిల్. సో 3 చైర్స్ నుంచి ఒక చైర్ పోతే 2 చైర్. సో 540 నుంచి 470 పోతే చూడండి 0. 14 లో 7 పోతే 7. డైరెక్ట్ గా 70 వచ్చింది మనకి. అంటే ఇది 2 చైర్స్. ఒక చైర్ కావాలంటే 35. సో 1 చైర్ కాస్ట్ వచ్చేసి 35. ఇక్కడ ఏమంటున్నాడు? 5 కుర్చీలు అంటున్నాడు. అంటే ఇంటూ 5 మల్టిప్లై చేసామనుకోండి 30 ఇంటూ 5 150, 5 5 25, 175 రూపీస్ అవుతాయి. ఎన్ని? 5 చైర్స్. ఎక్కడ 175? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Krishna has a few coins of 1 rupee coins and 50 paisa coins and 25 paisa coins in the ratio 1/4 is to 1/2 is to 1/2. If the numbers of the 25 paisa coins is 100 అంటున్నాడు, then the total amount with Krishna is అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో మనకి ఇలా ఉండకూడదు. సో దీన్ని సింగిల్ డిజిట్స్ రేషియోలోకి మార్చుకోవాలి మనం. సో దానికి మనం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 2 కి ఎల్సిఎం ఏమైతుంది? సో 4 అవుతుందా? రైట్. సో చూడండి 1/4 ఇంటూ ఎల్సిఎం. సో 4 4 క్యాన్సిల్, 1 మిగిలిపోతుంది. రైట్. 1 ఈజ్ 2. మరి చూడండి 1/2 ఇంటూ 4 2 2 జా. సో 1 ఇంటూ 2 2 ఈజ్ 2. నెక్స్ట్ సిమిలర్లీ 1/2 ఇంటూ 4 అదే కదా వచ్చేది. మరి 2. సో ఇలా చేయడం వల్ల మనకి ఈ సింగిల్ రేషియో పైన తీసుకుంటాం. అంటే కాయిన్స్ రేషియో ఎలా ఉంది? 1:2 2:2 ఉంది. రైట్. ఇది మనకు వచ్చిన కాయిన్స్ రేషియో. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఈజ్ 100 అంటున్నాడు. సో 25 పైసా కాయిన్స్ 100 ఉన్నాయంట. సో 2 పార్ట్స్ 100 అంటే ఇంటూ 50 చేస్తే 100. రైట్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇంటూ 50 చేస్తే ఇవి 100 ఉన్నట్ల. సో ఇప్పుడు ఇంటూ 50 చేస్తే ఇది 50 ఉన్నట్ల. రైట్. సో ఇక్కడ చూడండి ఇది 1 రూపీ కాయిన్, ఇది 50 పైసా కాయిన్, ఇది 25 పైసా కాయిన్స్. సో 1 ఇంటూ 50 చేస్తే 50 రూపీస్. రైట్. ప్లస్ 50 ఇంటూ 100. ఒకవేళ ఇక్కడ 1 రూపీ ఉంటే 1 ఇంటూ 100 రూపీస్ అవుతుండే. బట్ ఇక్కడ హాఫ్ ఉన్నాయి అంటే 50 పైసానే ఉన్నాయి. సో ఏమవుతాయి? సో 50 పైసా ఇంటూ 100 50 రూపీస్. రైట్. సిమిలర్లీ ఇక్కడ చూడండి 25 పైసా ఉన్నాయి. సో 25 పైసా ఇంటూ 100 సో 25 రూపీస్. అంతే కదా. సో 25 ఇంటూ 100 చేస్తే 25 100 వస్తుంది. సో బై 100 పైసల నుంచి రూపీస్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలంటే 25 రూపీస్. అంతే కదా. సో సిమిలర్ టోటల్ ఎంత చూడండి 50 ప్లస్ 50 100 ప్లస్ ఒక 25 టోటల్
రూ. 125 ఉంది కృష్ణ దగ్గర. సో ఎక్కడ 125 మనకి? చూడండి, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చాలా పెద్దగా ఉందని చూసి వెంటనే స్కిప్ చేస్తారు చాలా మంది. బట్ చూడండి ఎంత ఈజీగా ఉందో. ఒక ట్యాంక్ కు 4 పైపులు జత చేయబడి ఉంటాయంట, రైట్? సో ఇలా ఒక ట్యాంక్ ఉందనుకోండి. సో 4 పైప్స్ ఉన్నాయంట. రెండు 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 ట్యాంక్ నింపడానికి అంట. అంటే ఇలా 2 పైప్స్ ఉన్నాయి. సో ఈ రెండు ట్యాంకును ఫిల్ చేయడానికి, రైట్? మరి మరి ఏమంటున్నాడు? రెండు నీటిని రెండు నీటిని తొట్టిలోకి బదిలీ చేయడానికి. అంటే ఇక్కడ ఏదో సింపుల్ చిన్న తొట్టి ఉంది. ట్యాంక్ నుంచి ఒక తొట్టిలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకా 2 పైపులు. మొత్తం 4 పైప్స్ సరిపోయినాయి కదా! మొదటి 2 పైపులు ఒంటరిగా తెరిచినప్పుడు వరుసగా 40 సెకండ్లు. సో ఇవి 40 సెకండ్స్. అలాగే ఇది 80 సెకండ్స్. ట్యాంక్ నింపగలవంట. చివరి 2 పైపులు ఒంటరిగా తెరిచినప్పుడు 80 సెకండ్లు. సో ఇది 80 సెకండ్స్. ఇది 160 సెకండ్స్ లో ఖాళీ చేస్తుంది. అంటే ట్యాంక్ మొత్తం ఖాళీ చేసి తొట్టిలోకి పడిపోతాయి, రైట్? అన్ని పైపులను కలిపి తెరిస్తే ట్యాంక్ వరుసగా అన్ని వైపులో ట్యాంక్ తెరిస్తే ట్యాంక్ ఎంత సమయంలో నిండిపోతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి 40 సెకండ్స్ కి, అలాగే 80 సెకండ్స్ కి, అలాగే మరి 80 సెకండ్స్ కి, 160 సెకండ్స్ కి ఎల్సిఎం కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్యాంక్ యొక్క కెపాసిటీ తెలియాలి. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి మనకి. చూడండి 80 అనేది 40 యొక్క మల్టిపుల్. సో 40 అనేది నెగ్లెక్ట్. సో 160 అనేది 80 యొక్క మల్టిపుల్. సో 180 నెగ్లెక్ట్. ఇక్కడ 8 నెగ్లెక్ట్. ఎందుకంటే ఈ 40 టేబుల్‌లో 160 వస్తుంది. 80 టేబుల్‌లో 160 వస్తుంది. సో మనకి ఎల్‌సిఎం అనేది 160 అవుతుంది, రైట్? సో 160 లీటర్స్ అనేది ట్యాంక్ యొక్క కెపాసిటీ, రైట్? బాగా గుర్తుపెట్టుకోండి. 160 లీటర్స్ అనేది ట్యాంక్ యొక్క కెపాసిటీ. ఇప్పుడు చూడండి ఈ 160 లీటర్స్ ని ఫస్ట్ ఈ పైప్ ఉంది కదా! సో 40 సెకండ్స్ లో చేసిందంటే చూడండి పర్ సెకండ్ కి 4 4 అంటే పర్ సెకండ్ కి 4 లీటర్లు ఫిల్ అవుతుంది, రైట్? అంటే ఈ పైప్ యొక్క కెపాసిటీ 4 లీటర్స్. 4 లీటర్స్, రైట్? అలాగే సెకండ్ పైప్ చూడండి 160/80 సెకండ్స్. సో 0 0 8 2 16 అంటే ఈ పైపు 2 లీటర్స్ పర్ సెకండ్ ఫిల్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ కింద తొట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసే పైపులు చూడండి 160/82 అంటే 8 2 16. ఈ పైప్ యొక్క కెపాసిటీ 2 లీటర్స్ పర్ సెకండ్ తొట్టిలోకి అంటే ట్యాంక్ ని ఖాళీ చేస్తుంది. సిమిలర్లీ 160 ఈ ట్యాంక్ సెకండ్స్ ఎంత? 160 సెకండ్స్ అంటే 1 అంటే 1 లీటర్ పర్ సెకండ్ అన్నమాట, రైట్? సో ఇప్పుడు చూడండి 4 ప్లస్ 2 6 లీటర్స్. 6 లీటర్స్ పర్ సెకండ్ వెళ్తున్నాయి. బట్ ఇక్కడ చూడండి 2 ప్లస్ ఇక్కడ 1 కదా! 2 ప్లస్ 1 3 లీటర్స్ పర్ సెకండ్ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3 లీటర్స్ పర్ సెకండ్ ఉంది కదా! సో ట్యాంక్ ఎంతసేపులో నిండుతుంది అంటున్నాడు. సో చూడండి 160 లీటర్స్ బై 3. ఎందుకంటే మనకి డిఫరెన్స్ 6 వస్తుంటే 3 కిందికి వెళ్ళిపోతున్నాయి. సో 3తో 3 5 15. సో 1 రిమైండర్ ఉంటుంది. 3 3 9. సో 53తో రావాలా ఆప్షన్. చూడండి మనకి ఇక్కడ ఉందా? లేదు. ఇది లేదు. ఆప్షన్ 2 లేదు. సో 53తో ఒకే ఒక ఆప్షన్ ఉంది. 53.33 చెక్ చేద్దాం. సో 3 3 9 అన్నప్పుడు 1 రిమైండర్ ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 0. సో 3 3 9. సో మరి 1 0. ఇలా 3 అనేది రికరింగ్ డెసిమల్ వస్తుంది అనమాట. సో 53.33 సెకండ్స్ లో ఈ ట్యాంక్ అనేది నిండిపోతుంది. సో మన ఆప్షన్ వచ్చేసి సి. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి చూడండి. 280 మీటర్ల పొడవైన రైలు 8 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో అదే దిశలో, సో సేమ్ డైరెక్షన్ కీ పాయింట్ ఇక్కడ, కదులుతున్న వ్యక్తిని 16 సెకండ్లలో అధిగమిస్తుంది అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా చూడండి. అదే దిశలో అన్నాడు. ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు. అతని యొక్క టైం ఇచ్చాడు. అతని యొక్క స్పీడ్ ఇచ్చాడు. బట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వరకు చూడండి. క్వశ్చన్ ఎప్పుడన్నా కానీ మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది, రైట్? సో ఎస్ ఈక్వల్స్ టు డి/టి. మనకి ట్రైన్ యొక్క స్పీడ్ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే దిశలో ఉంటున్నాడు. అదే దిశలో ఉన్నప్పుడు ఏమైతే స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అయిపోతాయి, అంతే కదా? సో ట్రైన్ యొక్క స్పీడ్ మైనస్ అతనిది ఎలా ఉంది 8. సో ఈ 2 కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉన్నాయి అనుకుందాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 5/18 తగ్గించేసాం. ఎందుకంటే అతని స్పీడ్ ఇచ్చాడు 8 కిలోమీటర్స్ పర్ అవర్ అని. సో అలాగే ట్రైన్ స్పీడ్ కూడా కిలోమీటర్స్ పర్ అవర్ లోనే ఉంటుంది కదా, రైట్? ఈక్వల్స్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత? 280 మీటర్స్ బై స్పీడ్ ఎంత ఇచ్చాడు? టైం ఎంత ఇచ్చాడు? 16 సెకండ్స్, రైట్? సో ఈ 5/18 కాస్త ఇటుపక్క వెళ్ళిపోతుంది, రైట్?
18/5, రైట్. సో చూడండి నెక్స్ట్ 2 8 జా 2 9 జా, రైట్. అలాగే 5తో 5 5 జా 25, సో 3 ఉంటుంది. 5 6 జా 30, రైట్. 8 7 జా 56. సో ట్రైన్ యొక్క స్పీడ్ -8 ఈక్వల్స్ టు 7 ఇంటూ 9 ఏమైతుంది 63, రైట్. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఏమైతుంది, ఈ -8 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే +8 అవుతుంది. సో విచ్ ఈజ్ 71. ట్రైన్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, కిలోమీటర్స్/అవర్ లో ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఈ రైలు 380 మీటర్లు పొడవైన రైలును పూర్తిగా దాటడానికి ఎంత సమయం పడుతుంది అది సెకండ్లలో అడుగుతున్నాడు. వ్యతిరేక దిశలో కదులుతుంది గంటకు 37 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో. ఇది ఏ ట్రైన్ గురించి చెప్తున్నాడు, ఈ సెకండ్ ట్రైన్ ఉంది కదా, 380 మీటర్ల రైలు, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ చెప్తున్నాడు. సో మనం ఇక్కడ ఏం అడుగుతున్నాడు, S=D/T. ఇక్కడ టైం అడుగుతున్నాడు. సో టైం డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది. సో టైం మనకి తెలియదు, డిస్టెన్స్ ఇక్కడ ఏముంది, ఈ రైలు అనేది రెండో రైలు దాటుతుంది అంటున్నాడు, పూర్తిగా దాటడానికి. సో అప్పుడు డిస్టెన్స్ టోటల్ అవుతుంది కదా, 280 ప్లస్ ఒక 380, 0 160 660. సో టోటల్ డిస్టెన్స్ ఏమైతుంది 660 మీటర్స్. అప్పుడు స్పీడ్ ఏమైతుంది, రెండు ఆపోజిట్ లో వస్తున్నాయి ఎదురెదురుగా, రైట్. ఇక్కడ చూడండి వ్యతిరేక దిశలో అంటున్నాడు. ఇక్కడ వ్యతిరేక దిశలో అన్నప్పుడు స్పీడ్ ఏమైతాయి, యాడ్ అవుతాయి, అంతే కదా. సో ఇక్కడ 37, అలాగే ఇక్కడ ఒక 71. సో 8 108, 108, రైట్. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, పైన మీటర్స్ లో ఉంది, ఇక్కడ కిలోమీటర్స్/అవర్ లో ఉంది. సో దీన్ని మనం తగ్గించాల. సో 5/18 తో మల్టిప్లై చేసామంటే మీటర్/సెకండ్ లెక్క వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి 5/18, ఇది బై 18 లో ఉంది కాబట్టి ఈ పైకి వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ లోకి వెళ్ళిపోతుంది, రైట్. చూడండి 18 1 జా 18, 6 జా 108, 6 తో చూడండి 6 1 జా 6 1 జా 0. సో 5 తో 5 2 జా 10, సో 1 ఉంటుంది, 5 2 జా 10, సో 22. T ఈక్వల్స్ టు 22. T అంటే ఏంది, టైం, సెకండ్స్, రైట్. 22 సెకండ్స్ పడుతుంది. ఎక్కడ మనకి 22 ఆప్షన్ అనేది, సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్ బైస్ apples at 50 rupees, 40 rupees and 30 rupees per kilogram. He mixes them in the ratio 2:4:9 respectively by weight. సో ఇది కీ పాయింట్ ఇక్కడ, రైట్. వెయిట్ ప్రకారంగా అతను రేషియో చెప్తున్నాడు ఇక్కడ. సో అండ్ సెల్స్ ద ప్రాఫిట్ ఆఫ్ 30%, రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అట్ వాట్ అప్రాక్సిమేట్ ప్రైస్ పర్ కిలోగ్రామ్ డస్ హీ సెల్ ద యాపిల్స్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రేషియో ఇచ్చాడు 2:4:9. ఇది ఏం రేషియో అంటున్నాడు, బై వెయిట్ అన్నాడు, అంటే 2 kg 4 kg 9 kg, రైట్. సో ఇక్కడ చూడండి 50 రూపీస్ పర్ కిలోగ్రామ్. సో 50 రూపీస్ పర్ కిలోగ్రామ్, సో ఎంత అవుతుంది, ఇది 100 రూపీస్, అంతే కదా, 2 ఇంటూ 50. అలాగే నెక్స్ట్ చూడండి ఈ 4 kgs ఉన్నది 40 రూపీస్ పర్ కేజీ అంటున్నాడు, అంటే ఇంటూ 40. సో 4 ఇంటూ 40 160 ప్లస్ ఇక్కడ చూడండి 30 రూపీస్ పర్ కిలోగ్రామ్. అలా ఎన్ని ఉన్నాయి కేజీస్, 9 కేజీస్ ఉన్నాయి. సో 9 ఇంటూ 30 270. సో టోటల్ ఏమైతుంది, ఇది ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ 15 కేజీ, అంతే కదా, బై వెయిట్ అన్నాడు ఇక్కడ 15 కేజీ. ఈ టోటల్ ఎంత అవుతుంది చూడండి, ఇదొక 200, ఇదొక 100 300, ఇదొక 100. సో టోటల్ 400, ఇక్కడ ఒక 60, ఇక్కడ ఒక 70, 120 130. సో ఎంత అయింది టోటల్ 530, రైట్. ఇది టోటల్ 530. బట్ మనకి పర్ కిలోగ్రామ్ అడిగాడు ఇక్కడ, ప్రైస్ పర్ కిలోగ్రామ్, రైట్. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైతుంది, సో 530 రూపీస్ పర్ కిలోగ్రామ్ అంటే ఎన్ని ఎన్ని కేజీస్ ఉన్నాయి 15 కేజీస్, రైట్. ఇది ఏమైతుంది కాస్ట్ ప్రైస్, అంతే కదా. కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా ఎలా దేంతో కౌంట్ చేస్తాం, 100%, రైట్. ఇది 100% కాస్ట్ ప్రైస్ ఇది. నెక్స్ట్ ఏమంటున్నాడు, బట్ హీ సెల్ ద, ఇక్కడ ఏమంటాడు 30% వచ్చిందంట. ఈ సెల్స్ ప్రాఫిట్ ఆఫ్ 30%. సో 30% ప్రాఫిట్ అంటే ఎప్పుడు వస్తుంది, నువ్వు కాస్ట్ ప్రైస్ ను ప్రాఫిట్ అమ్మినప్పుడే 30% ఎక్స్ట్రా వస్తుంది, రైట్. సో అప్పుడు ఏమైతుంది మనకి, అది 130% అవుతుంది. ఈ 130% ఎంత అని అడుగుతున్నాడు, రైట్. ఇక్కడ చూడండి ఇది పర్ కేజీ, ఎందుకంటే బై 15 వేసాం కాబట్టి బై పర్ కేజీ వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే, సో 130 ఇంటూ 530 by 15 by 100.
సో ఆబ్వియస్లీ డివైడెడ్ బై ఉంది కాబట్టి 15 అనేది బైలోకి వచ్చేస్తుంది. సో 100 ఇంటూ 15 రైట్, 0 0 0 రైట్. చూడండి 13 ఇంటూ 53, 53 ఇంటూ 10 530. సో 53 ఇంటూ 3 చూడండి, మరి 50 ఇంటూ 3 150 ప్లస్ 3 ఇంటూ 3 9. చూడండి 9 8 6 689 బై ఇక్కడ ఎంత ఉంది 15 రైట్. చూడండి మనకి 15 689 అంటే 15 4 జా 60. సో ఆప్షన్స్ చూడండి, 4 తో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్ మనకి. సో ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 4 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటి ఉంది రైట్. చూడండి నెక్స్ట్ ఇక్కడ 15 4 జా 60 అంటే 89 రిమైండర్ ఉంటుంది. అలాగే 15 5 జా 75 రైట్. 15 5 జా 75 పోతే 4 రిమైండర్ ఎంత ఉంటుంది 1 4 ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 0 రైట్. 15 9 జా 135 ఓకే, 5 రిమైండర్ ఉంటుంది రైట్ 0. సో 15 3 జా 45 అలా వస్తుంది ఇంకా. సో రికరింగ్ డెసిమల్స్ వస్తూనే ఉంటాయి. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది 45.93 అప్రాక్సిమేట్. సో ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది 55.9 అనేది. సో ఆప్షన్ 2 లో ఉందా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్ క్వశ్చన్. సో అర్థం కాకుంటే మరి కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం స్లోగా చూడండి, ఈజీగా అర్థం అయిపోతుంది రైట్. క్వశ్చన్ ని అర్థం చేసుకున్నామంటే సింప్లిఫికేషన్ చాలా ఈజీ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ సిరీస్ ఇచ్చాడు ఇదే పేపర్ లో. చూడండి 4 21 47 100 198. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ అడుగుతున్నాడు రైట్. సో కొంచెం డిఫరెన్స్ దగ్గర ఉన్నట్లుంది, చెక్ చేద్దాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 17 రైట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సో 26 రైట్, అంతే కదా. 26 కలిపితే 21 కి 47 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ 53, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 98 రైట్. సో డిఫరెన్స్ ఏమన్నా కామన్ గా ఉందా, లేదు కదా. మరి నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో 17 కి 26 కి డిఫరెన్స్ ఎంత, సో 9 ఉందా, అంతే కదా. సో 17 కి 9 కలిపితే 26. నెక్స్ట్ 26 కి ఎంత కలిపితే 27, 6 7 3 2 2 1 4 5 53 రైట్. సో నెక్స్ట్ చూడండి 53 కి ఎంత కలిపితే 49 98 అవుతుంది. సో ఆబ్వియస్లీ 45. ఇక్కడ చూడండి ఒక సిరీస్ వెళ్తుంది కదా రైట్. సో 9 3 జా 27, 9 5 జా 45. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇది 3, ఇది 5, ఇది 1 రైట్. నెక్స్ట్ ఆబ్వియస్లీ 9 7, 9 ఇంటూ 7 రైట్, విచ్ ఇస్ 63. ఇక్కడ 63 అనేది డిఫరెన్స్ రావాలి అంటే 98 కి 63 యాడ్ చేస్తే 1 11 రైట్. 9 10, 9 1 10, ఒక 1 16 అంటే 161 అనేది 98 కి యాడ్ చేయాలి. చూడండి 161 9 7 5 198 160. ఇక్కడ గ్యాప్ అనేది నెక్స్ట్ 161 రావాలి. ఈ 198 కి 161 అనేది మనం యాడ్ చేయాలి. 9 5 3, సో 359 అనేది మనకి నెక్స్ట్ వచ్చే నెంబర్. ఎక్కడ 359 అనేది చూడండి, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల నిష్పత్తి 4:3 అయితే అంటున్నాడు. అంటే 2 నెంబర్స్ ఉన్నాయంట, అవి 4:3 రేషియోలో ఉన్నాయంట. అయితే మరి వాటి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ అనేది ఎంత అంటున్నాడు. సారీ, ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ లో ఉత్పత్తి మీన్స్ లబ్ధం అండి రైట్. లబ్ధం ప్రొడక్ట్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ అనేది 432 అయితే ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క విలోమాల మొత్తం ఎంత అంటున్నాడు రైట్. క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకోండి రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 నెంబర్స్ ఉన్నాయంట, అవి 4:3 రేషియోలో ఉన్నాయంట. సో రేషియోని నెంబర్స్ కి కన్వర్ట్ చేసామంటే ఏమైతుంది మనకి 4x ఇలా 3x అనే ఒక కాన్స్టాంట్ ని యాడ్ చేసుకుంటాం రైట్. సో ఇప్పుడు ఇవి నెంబర్స్ లోకి వచ్చేసాయి. సో ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. నెక్స్ట్ ఏమంటాడు, ఈ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్, ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఉంటాయి కదా, సో వాటి యొక్క ప్రోడక్ట్ అనేది 432 అంటున్నాడు. సో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ లో 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ ఉంటుంది కదా. ఈ కాన్సెప్ట్ మనకు తెలుసు కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం చూడండి. సో 2 నెంబర్స్, సో విచ్ ఇస్ 4x అంటే ఇంటూ 3x ఈక్వల్స్ టు ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ ఎంత అంటాడు 432 రైట్. సో ఇక్కడ చూడండి
4 into 3 12, x into x x square 432. చూడండి. సో 12 3 జా 36. సో ఎంత ఉంటుంది ఇక్కడ 7 ఉంటుంది రిమైండర్. సో 12 6 జా 72. ఎక్స్ స్క్వేర్ వచ్చేసి 36. సో అప్పుడు ఎక్స్ వచ్చేసి ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 36. ఎక్స్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. సో ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ ఇచ్చినటువంటి 4x అండ్ 3x లో సబ్స్టిట్యూట్ చేస్తే సో 4 into 6 24, అలాగే 3 into 6 18. అంటే ఆ రెండు నెంబర్స్ అనేటివి 24 ఒకటి 18 ఒకటి వచ్చాయి. ఇప్పుడు చూడండి వీటి యొక్క ఎల్సిఎం, ఈ రెండింటికి ఎల్సిఎం ఏమైతుంది? సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 తీసుకున్నాం అనుకోండి. సో 18 టేబుల్లో పోతుందా? వెళ్ళదు. అలాగే 48 తీసుకున్నాం అనుకోండి. 18 టేబుల్లో వెళ్తుందా? వెళ్ళదు. సో నెక్స్ట్ చూడండి 24 మరి 24 యాడ్ చేస్తే సో 3 2 72 వస్తుంది రైట్. నెక్స్ట్ 48 తర్వాత 72 ఉంటుంది. ఇదే ఈ 72 అనేది 18 టేబుల్ వెళ్తుందా? వెళ్తుంది కదా. సో 18 4 జా 72. అంటే 24 కి 18 కి ఎల్సిఎం అనేది 72 అవుతుంది ఎల్సిఎం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి హెచ్సిఎఫ్ కావాలా? హెచ్సిఎఫ్ కావాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఉంది కదా. ఈ 6 డిఫరెన్స్ అనేది 24 ని డివైడ్ చేస్తుంది. అలాగే 18 ని కూడా డివైడ్ చేస్తుంది. సో అలా లీస్ట్ డిఫరెన్స్ ని మనం ఏమంటాం? హెచ్సిఎఫ్ అంటాం. సో ఎల్సిఎం వచ్చింది 72 అని, హెచ్సిఎఫ్ వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? వాటి యొక్క విలోమాల విలోమాల మొత్తం అంటున్నాడు. విలోమాల్ రెసిప్రోకల్ అంటే 1/72 ప్లస్ 1/6. ఇది అడుగుతున్నాడు ఇది ఎంత అని. సో చూడండి ఇక్కడ ఈ రెండింటికి యొక్క ఎల్సిఎం ఏమైతుంది? 72 అవుతుందా? రైట్. 1 ప్లస్ సో 1/6 ఇంటూ 72 ఏమైతుంది? సో 12 అవుతుందా? 12 6 72. సో 12. సో టోటల్ ఎంత అవుతుంది? 13/72 అవుతుంది. సో ఎక్కడుంది మనకు ఆప్షన్ 13/72 అనేది? చూడండి ఆప్షన్ 1 లో ఉందా? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 times the present age of A and 3 times the present age of B is 106 years అంటున్నాడు. సో అర్థం చేసుకోవడానికి చూడండి ట్రై చేయండి. సమ్ ఆఫ్ అంటున్నాడు అంటే ఇద్దరు ఏజ్ చెప్తున్నాడు, వాటి యొక్క సమ్ అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది ఎంత? 2 times అంటున్నాడు. అంటే 2A ప్లస్ అలాగే 3 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటున్నాడు. సో 3B ఎంత అంటున్నాడు? వారిద్దరి యొక్క సమ్ అనేది 106 years అంటున్నాడు. నెక్స్ట్ చూడండి 4 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది. సో 4 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది ఎక్సీడ్స్ అంటే ఎక్కువ ఉంది అంటున్నాడు. ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతుంది? సో ఫస్ట్ ఉన్నది ఎక్కువ ఉన్నది ముందుకు వచ్చేస్తుంది అంతే కదా. సో ఎక్సీడ్స్ అంటే ఎక్కువ ఉంది. సో 3 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 11 years అంటున్నాడు రైట్. సో చూడండి బాగా ఇక్కడ మనకి ఏ ఏ అనేది ఇక్కడ దీన్ని 3 తో చేసామనుకోండి, అలాగే దీన్ని 2 తో చేసామనుకోండి మల్టిప్లికేషన్. సో 3 2 జా 6A వస్తుంది. అలాగే 3 2 జా -6A వస్తుంది. అంటే ఇక్కడ -6A ఇక్కడ +6A క్యాన్సిల్ అయిపోతాయి. సో డైరెక్ట్ గా ఇక్కడ మనకి చూడండి 3 into 3 9B రైట్. ఇక్కడ చూడండి 2 into 4 8B, 9B ప్లస్ ఒక 8B ఏమైతాయి? 17B రైట్. సో ఇక్కడ మనం ఏం సైన్స్ ఇంటర్చేంజ్ చేయలేదు కదా, డైరెక్ట్ ఇక్కడ నెగిటివ్ లో ఉంది. సో ఆ నెగిటివ్ ని ఫస్ట్ ని క్యాన్సిల్ చేసేసాం. సో మిగిలినవన్నీ సమ్ అయిపోతాయి కదా. సో 3 into 106. సో 100 into 3 300, 6 into 3 18. సో 318 ప్లస్ ఇక్కడ 2 into 11 22 ఏమైతుంది? ఇది చూడండి 0 4 340. సో టోటల్ 340. సో మనకు వచ్చినది ఎంత? 117B ఈక్వల్స్ టు 340 వచ్చింది. సో 17 2 34 కదా, ఒక 0 ఉంది. సో ఇక్కడ మనకి బి ఏజ్ అనేది వచ్చేసింది 20 years అని. సో ఈ బి వాల్యూని ఇక్కడన్నా కానీ ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో నేను ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి బి 20 వచ్చింది. సో 4 into 20 minus 3A ఈక్వల్స్ టు 11 రైట్. సో 4 into 20 80. సో ఈ -3 అని అటుపక్క పంపించేస్తే 3A అయిపోతుంది. సో ఇక్కడ +11 ఉంది, దాన్ని ఏం చేస్తాను ఇటు పక్క తీసుకుంటే -11 అవుతుంది. సో 69 ఈక్వల్స్ టు 3A. సో మనకి ఏ ఏజ్ కావాలి. సో 3 ఇంటి పక్క పంపించేసామంటే బైలోకి వస్తుంది కదా, 3 తో మల్టిపుల్ డివైడెడ్ బై 3 2 6 3 3 9. సో అప్పటికి ఏ వాల్యూ ఎంత? 23. బి వాల్యూ
20. సో ఇవి ప్రెజెంట్ ఏజెస్ వచ్చాయి మనకి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏ అండ్ బి 4 years ఫ్రమ్ నౌ అంటున్నాడు. అంటే 4 సంవత్సరాల తర్వాత. సో 4 years యాడ్ చేస్తే 27, ఇక్కడ 4 years యాడ్ చేస్తే 24. ఇప్పుడు వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు. సో 7 4 11, 2 2 4 ఒక 1 5 51. వారిద్దరి ఏజ్ యొక్క ఏజ్ సమ్ అనేది 51 years అవుతుంది. సో ఎక్కడ మనకు ఆప్షన్ 51 అనేది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద సింప్లిఫైడ్ ద వాల్యూ ఆఫ్ అని మనకు ఒక నెంబర్స్ ఇచ్చాడు, రైట్. సో 0.11 హోల్ స్క్వేర్ ప్లస్ 0.06 హోల్ స్క్వేర్ ప్లస్ 0.031 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సో 0.011. సో ఇలా ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ చూసి చాలా మంది వెంటనే స్కిప్ చేసేసుకుని వెళ్ళిపోతారు, రైట్. బట్ అర్థం చేసుకుంటే చూడండి, ఇచ్చిన దానికి నేను ఏం చేస్తానంటే 100 తో మల్టిప్లై చేసి డివైడెడ్ బై చేస్తా, రైట్. చూడండి బాగా, ఇచ్చిన నెంబర్ ని 100 తో మల్టిప్లై చేసి డివైడెడ్ బై చేస్తా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 0.11 హోల్ స్క్వేర్ అనేది ఉంది, రైట్. ఇది బాగా గమనించండి. 0.11 అంటే 0.11 ని మనం ఏమని రాసుకోవచ్చు? ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 2, రైట్. 11/100 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, రైట్. అలాగే దీన్ని ఏమని రాయొచ్చు చూడండి. సో 3 డిజిట్స్ తర్వాత ఉంది. సో 11/1000 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, రైట్. అంతే కదా. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ డివైడెడ్ బై లో ఉన్నటువంటి 100 అనేది దీంతో మల్టిప్లై అయిపోతుంది. సో దీంతో మల్టిప్లై అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 11 స్క్వేర్ ఇంటూ 100 కదా. సో 11 హోల్ స్క్వేర్ బై సో 1000 స్క్వేర్ కదా. సో 1000 ఇంటూ 1000 ఇంటూ 100. సో 0000 వెళ్ళిపోయింది అనుకున్నాం, క్యాన్సిల్. సో 1000 ఇంటూ 10 ఏమవుతుంది? సో 10,000 కదా. సో ఈ 10,000 ఏమని రాయొచ్చు మరి మనము? సో 100 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇక్కడ ఏమొచ్చింది మరి? 11/100 హోల్ స్క్వేర్. సో ఇక్కడున్న వాల్యూ సేమ్ కదా, రైట్. సో అంటే ఏమైతుందంటే ఈ కిందున్న వాల్యూ అనేది 100 తో మల్టిప్లై అయినప్పుడు ఈ పై వాల్యూకి ఈక్వల్ అయిపోతుంది, రైట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కిందున్న వాల్యూ మొత్తము, సో ఇది ఓపెన్ బ్రాకెట్ లో ఉంటుంది కదా ఇలా. సో ఇలా బ్రాకెట్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? సో దీనికి 100 అనేది దీనికి మల్టిప్లై అవుతుంది, అలాగే ఈ 100 అనేది దీనికి మల్టిప్లై అయిపోతుంది, అలాగే ఈ 100 అనేది దీనికి మల్టిప్లై అయిపోతుంది. సో అలా మల్టిప్లై అయిపోయినప్పుడు మనకి ఈ 0.11 హోల్ స్క్వేర్ అనేది ఈ కింద వచ్చేది 0.11 హోల్ స్క్వేర్ అనేది ఈక్వల్ అయిపోతాయి. సో అప్పుడు ఇది కట్ అయిపోద్ది. సో సిమిలర్లీ 0.06 అలాగే కింద 0.006 కాస్త 0.06 గానే వస్తుంది. సో ఇది హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది హోల్ స్క్వేర్. సో క్యాన్సిల్. సిమిలర్లీ 0.031 హోల్ స్క్వేర్ అలాగే కింద 0.031 హోల్ స్క్వేర్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలిపోయినది ఏంది? ఓన్లీ స్టార్టింగ్ లో మనము ఈ హోల్ బ్రాకెట్ ని 100 తో అలాగే ఈ హోల్ బ్రాకెట్ ని 100 తో మల్టిప్లై చేసింటాం కదా. ఈ కింద ఉన్న 100 మాత్రమే దీని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ ఉన్న 100 అలాగే ఉంది కదా. సో మనకి అన్ని క్యాన్సిల్ అయిపోతే మిగిలిపోయినది ఇక్కడ ఉన్న 100 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి రెస్ట్ మిగిలిపోయినది 100, రైట్. అర్థమైంది కదా. కావాలంటే నేను ఫస్ట్ ఈ రెండింటికి అప్లై చేశా, మీరు థర్డ్ దానికి అప్లై చేసి ట్రై చేయండి. ఖచ్చితంగా 0.031 వస్తుంది, రైట్. సో ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా బిగ్ థ్యాంక్స్. సో కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను, బట్ ఇప్పటి నుంచి కొంచెం గ్యాప్ తో వీడియోస్ వస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.